హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలేఖ న్యాచురల్ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసినట్టు హల్దీ సెరమనీ అయితే ఇలా స్టార్ట్ అయింది. కొంచెం వెదర్ అలా ఉందని చెప్పాను గాను, వెదర్ ఎలా ఉన్నా మా హల్దీ సెరమనీ అయితే ఆగలేదు. అందరం ఒకే రకమైన డ్రెస్సులు వేసుకొని హల్దీ సెరమనీని అయితే ప్లాన్ చేసుకున్నట్టు కంప్లీట్ చేసాము. అదైతే చాలా హ్యాపీ విషయం. అండ్ ఇవన్నీ ఫొటోస్ చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఫొటోస్ తీసేటప్పుడు చాలా లేట్ చేస్తున్నారని ఫోటోగ్రాఫర్స్ మీద కోపం రావటం అయితే నిజం, కానీ అవన్నీ మెమరీస్ సేవ్ చేసుకుంటున్నామన్న మాట కూడా నిజమే కదండి. చాలా బాగా ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ ఫొటోస్ చూస్తున్నప్పుడు. ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకోవడం కోసమే కదా మనం ఫొటోస్ అయితే తీయించుకునేది. అండ్ మోర్ ఓవర్ హల్దీ సెరమనీ అయితే చాలా వరకు కంప్లీట్ అయింది. ఇలా హ్యాపీ ఎండింగ్ రావడం, ఇంకా మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి అనే హడావిడి ఉండటం మైండ్లో చాలా రన్ అవుతున్నాయి. వెదర్ సపోర్ట్ చేయాలి. లాస్ట్ టైం హౌస్ వార్మింగ్ సెరమనీకి చాలా డిసప్పాయింట్ అయ్యాం. సో మనం అంటే ఫంక్షన్ బాగా జరిగినా కానీ ఇంకా వెదర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాం కదా. నేను కూడా అలానే డిస్టర్బ్ అయ్యాము. సో ఇప్పుడైతే మనకు వెదర్ సపోర్ట్ చేయాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి సపోర్ట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి అని చాలా గట్టిగా మైండ్లో తిరుగుతుంది. అండ్ ప్రేయర్ కూడా చేసుకుంటున్నాను మధ్య మధ్యలో. ఆ దేవుణ్ణి, ప్లీజ్ దేవుడా ఈ ఒక్కరోజు వర్షం కొట్టకుండా ఆపు అని ఎన్నిసార్లు. ఎవరింట్లో అకేషన్ అయినా వెదర్ సపోర్ట్ చేయాలి, మన చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ చేయాలి. అంత పాజిటివ్ వైపు ఉంటేనే హ్యాపీ ఎండింగ్ వస్తుంది కదండి. నాకైతే ఆ టెన్షన్ ఉండేది, కానీ అంతా హ్యాపీగానే ఎండ్ అయ్యింది హల్దీ వరకు. ఇంకా ఫంక్షన్ హాల్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను నేను. ఫంక్షన్ హాల్ వెళ్ళిన తర్వాత మేము ఎలా వెళ్ళాము, ఫంక్షన్ ఎలా జరిగింది, మెనూ ఏంటి అనేది కూడా కామెంట్ చేస్తాను. ఇక్కడి వరకు అయితే మీరు చూసిన దానిలో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.